నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మని రుచిగా చింతకాయ పప్పుచారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా చింతకాయల్ని చూస్తేనే నోరూరిపోతుంది కదా. సో వాటిని అలా పచ్చిగా తినలేం. కాబట్టి ఈ సీజన్లో వచ్చే చింతకాయలతో ఇలా పప్పుచారు చేసి చూడండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ చింతకాయ పప్పుచారు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కుక్కర్లోకి ఒక 200 గ్రాముల వరకు కందిపప్పును తీసుకొని 1-2 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పు కొలతతోనే ఒక 2 కప్పుల నీళ్ళను తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి. ఇలా మనం కందిపప్పుని ఒక అరగంట నానబెట్టి ఆ తర్వాత ఉడికిస్తే త్వరగా ఉడుకుతుంది. మీరు కావాలంటే వెంటనే అయినా ఉడికించవచ్చు. ఇక్కడ నేను అరగంట తర్వాత ఉడికిస్తున్నాను. చూడండి, పప్పు కూడా చక్కగా నానింది కదా. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపుని, కొద్దిగా కరివేపాకుని, అలాగే 4-5 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొద్దిగా ఆయిల్ని వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించండి. పప్పు ఉడికేలోగా మనం చింతకాయల్ని ఉడికించి తీసుకుందాం. ఇక్కడ నేను చింతకాయల్ని 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. మనం తీసుకున్న పప్పుకి ఈ చింతకాయల పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువగా తినేవారైతే 180 గ్రామ్స్ వరకైనా తీసుకోవచ్చు. సో ముందుగా చింతకాయల్లో నీళ్ళను తీసుకొని కొంచెం రబ్ చేసినట్టుగా చేస్తూ బాగా కడగండి. చింతకాయల పైన డస్ట్ అంతా ఇలా చక్కగా పోయేలా బాగా కడిగాక మళ్ళీ చింతకాయలు మునిగేటంత వరకు నీళ్ళను తీసుకొని ఉడికించుకుందాం. మరి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చింతకాయలు మునిగేటంత వరకు నీళ్ళను తీసుకొని బాగా ఉడికించండి. ఇవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి దగ్గరే ఉండి ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉడికించండి. మనకు ఈ చింతకాయ పైన పొట్టు అనేది కొంచెం సెపరేట్ అయిపోయి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికిస్తే సరిపోతుంది. చింతకాయలు సాఫ్ట్గా ఉడికిపోయి పైన పొట్టు కూడా సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతకాయలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. అలాగే పప్పు కూడా 4 కూతలు వచ్చేంత వరకు ఉడికించాను. విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో లైట్గా మెదిపి తీసుకుందాం. మరి ఎక్కువగా మెదిపామంటే పప్పు మెత్తగా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. కాబట్టి పప్పు కొంచెం రవరవలా ఉండడానికి లైట్గా మెదిపి తీసుకుంటున్నాను. ఈ టైంలోనే ఎక్కువగా నీళ్ళను తీసుకోకండి. ఇక్కడ నేను పప్పు గుత్తి పైన ఇలా కొంచెం నీళ్ళను వేసానంతే. ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టేసి చింతకాయల గిన్నెను తీసుకోండి. చింతకాయలు కాస్త వేడిగా ఉన్నాయి కాబట్టి ఇందులోని నీళ్ళను ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా ఇందులో ఉన్న వేడి నీళ్ళను ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ని తీసుకున్నామంటే చింతకాయలు త్వరగా చల్లారిపోతాయి. ఇప్పుడు వీటిని బాగా పిసుకుతూ చింతరసాన్ని తీసుకుందాం. మనం ఈ చింతకాయ పొట్టును స్పెషల్గా సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా పిసుకుతూ తీసుకున్న చింతకాయలోని గుజ్జు అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ గుజ్జును కూడా గిన్నెలోకి తీసుకుందాం. ఇక్కడ నేను చేతిని అడ్డం పెట్టి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే స్ట్రెయినర్ని వాడైనా తీసుకోవచ్చు. మళ్ళీ ఇలాగే చింతకాయల్లోకి కొంచెం నీళ్ళను తీసుకొని చింతరసాన్ని తీసుకోండి. ఇలా ఒక 2-3 టైమ్స్ చింతకాయల్లో కొంచెం కొంచెం నీళ్ళను వేసి తీసుకున్నామంటే ఇందులోని చింతరసం అనేది కంప్లీట్గా వస్తుంది. చూడండి, పిప్పి నారలు తప్ప ఏమీ మిగలలేదు కదా. ఇప్పుడు దీన్ని పాడేయడమే. సో ఇలా తీసిన ఈ చింతకాయ రసాన్ని పప్పులోకి తీసుకుందాం. అలాగే మీకు పులుపు అనేది తక్కువగా ఉండాలంటే చూసుకొని తీసుకోండి. ఇక్కడ నాకైతే ఈ పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి కంప్లీట్గా తీసుకుంటున్నాను. ఇలా మళ్ళీ తీసుకునేటప్పుడు కూడా ఇలా చేతిని అడ్డం పెట్టి తీసుకోండి. ఇందులో పిప్పి ఏమైనా ఉంటే అది పప్పులో పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పప్పు చారుకు సరిపడా నీళ్ళను తీసుకుందాం. ఇక్కడ నేను కంప్లీట్గా 600 నుండి 700 ml వరకు నీళ్ళను వాడుతున్నానండి. చూడండి, మనకు పప్పు చారు కోసం ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారాన్ని, అలాగే రుచికి సరిపడా ఇక్కడ నేను కల్లుప్పును వాడుతున్నాను. మీరు కావాలంటే నార్మల్ ఉప్పునైనా తీసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపాక ఇక్కడ నేను పులుపు సరిపోయిందో లేదో కొంచెం చూస్తున్నాను. మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి పులుపు అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇలా కొంచెం పప్పుచారు పట్టేంత గిన్నెను తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇందులోనే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయల్ని తీసుకోండి. అలాగే 2-3 ఎండుమిరపకాయల్ని, 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకొని ఫ్రై చేయండి. ఉల్లిపాయ ఇలా కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకును తీసుకొని బాగా ఫ్రై చేయండి.
ఇలా వీటిని ఫ్రై చేశాక ఇక్కడ నేను ఇందులోకి ఒకటి సన్నగా తరిగిన టమాటాను తీసుకుంటున్నాను. ఇందులో టమాటా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. సో, ఇలా తీసుకున్న టమాటాని కూడా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. చూడండి, టమాటా కూడా ఇలా సాఫ్ట్‌గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టిన పప్పు చారుని తీసుకుందాం. ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి 5, 6 నిమిషాలు బాగా మరగపెట్టండి. మధ్య మధ్యలో కలుపుతూ పప్పు పొంగిపోకుండా బాగా మరిగించండి. 5, 6 నిమిషాలు మరగబెట్టామంటే పప్పు చక్కగా మరిగినట్లే. ఎక్కువసేపు మరగబెట్టామంటే చిక్కబడుతుంది. కాబట్టి ఒక 5 నిమిషాలు మరగబెట్టాక చివరిగా కొద్దిగా కొత్తిమీర ఆకును తీసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. టేస్టీగా నోరూరించే చింతకాయ పప్పు చారు రెడీ అయిపోయింది. ఇలా చేసిన పప్పు చారుని అన్నంలోకి అప్పడాలతో గానీ లేదా మిరపకాయ బజ్జీలతో గానీ తిన్నామంటే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.